ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన 2 దినాలు కూడా లోతు గురించి, లోతు ఆధ్యాత్మిక ఎంత లోతులో ఉన్నాడు. లోతు సొదొమను చూశాడు. లోతు సొదొమ వైపుకు ప్రయాణం చేశాడు. లోతు సొదొమ దగ్గర గుడారము వేసుకున్నాడు అని మాట్లాడుతూ వచ్చాం. ఈ ఉదయకాలమందు ఆదికాండము 14వ అధ్యాయము 12వ వచనము. లోతు సొదొమలో కాపురమున్నాడు. లోతు కొంచెం సొదొమ వైపుకు ఆకర్షితుడవుతూ పూర్తిగా ఆ ప్రజల మనిషి అయిపోయాడు. ఇప్పుడు ఆయనకు సొదొమ పౌరసత్వం లభించింది. సొదొమ జనాభా పుస్తకాలలో తన పేరు నమోదు చేయబడినది. తన పేరే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు లెక్కించబడ్డాయి. అబ్రహాము సహవాసము సంబంధానికి ప్రతిగా సొదొమ ప్రజల సహవాస సంబంధాలు లభించాయి. మాట్లాడడానికి, మనసు పంచుకోవడానికి సొదొమ ప్రజలు తనకు స్నేహితులుగా లభించినందుకు లోతు భార్య ఆనందానికి అవధులు లేవు. అమెరికా పౌరసత్వం లభించినంత సంతోషం ఆమెకు కలిగి ఉండొచ్చు. సొదొమలోనే స్థిరస్థాయిగా ఉండిపోవాలనే తీర్మానానికి వారు వచ్చేశారు. నీతిమంతుడైన లోతు లాంటి వ్యక్తి నిజంగా నివాసయోగ్యమైన పట్టణాన్ని కాకుండా తాను సొదొమలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. దీని ద్వారా అతడు ఆపదలో పడ్డాడు. కారణం, సొదొమ గొమొర్రాలు దేవుడి లేని పట్టణాలు. లోతు దేవుడు లేని ప్రయాణం చేయడమే కాకుండా లోతుకు దేవుడిని వదిలేశాడక దేవుడు లేని ప్రయాణం చేస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా దేవుడు లేని ప్రదేశాన్ని కూడా ఆయన ఎన్నుకున్నాడు. దేవుడు లేని స్థలం లోతుకు ఆశీర్వాదకరంగా ఎలా ఉంటుంది? సొదొమలో కాపురం ఉండగానే లోతుకు ఆస్తి నష్టం, ఆహార నష్టం కలిగింది. అబ్రహాం యుద్ధం చేసి వాటిని తిరిగి తెచ్చి లోతుకు అప్పగించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ కాపురం ఉండి అన్నీ పోగొట్టుకున్నాడు. లోతు సొదొమ గవిని దగ్గర కూర్చొని ఉన్నాడు. ఆదికాండము 19వ అధ్యాయము 1వ వచనం. సాయంకాల సమయములో ఆ ఇద్దరు దేవదూతలు సొదొమకు చేరారు. అప్పుడు లోతు సొదొమ ప్రధాన ద్వారం దగ్గర కూర్చొని ఉన్నాడు. గవిని అన్న, ప్రధాన ద్వారం అన్న రెండు ఒకే భావాన్ని సూచిస్తూ ఉన్నాయి. ప్రధాన ద్వారం దగ్గర మామూలు వ్యక్తులు కూర్చోరు. వీటన్నిటిని బట్టి చూస్తే లోతు అతి తక్కువ కాలంలో ఎక్కువ స్థాయికి ఎదిగినట్లు మనకు అర్థమవుతుంది. పట్టణ ప్రముఖుల్లో ఒకడిగా లోతు లెక్కించబడ్డాడు. ఇంతకు ఏ కీర్తికి ఈ కిరీటం లోతుకు లభించింది? ఆయన యథార్థపరుడు, నీతి గలవాడు, భక్తి గలవాడు. వీటన్నిటిని పురస్కరించుకొని ఆ ప్రజలు లోతుకు పట్టం కట్టారు. ప్రజల ప్రోత్సాహం, కుటుంబీకుల ప్రోద్బలం రెండూ కలిపితే లోతు అధికారంగా మారింది. సొదొమ పౌరసత్వంతో అధికారం కూడా లభించినందుకు లోతు భార్య ఎంత సంబరపడిందో అర్థమైంది కదండి. లోతు యథార్థపరుడని, నీతి కలిగిన వాడని, భక్తి కలిగిన వాడని, అందుకు ఆయనకి ఆ ఊళ్ళో పట్టం కట్టలేదు. ఎందుకు కట్టారు మరి పట్టము అంటే, ఆ ఊళ్ళో అక్కడ ఉన్న పౌరసత్వంతో పాటు అధికారం కూడా లభించినందుకు లోతు భార్య ఎంత సంబరపడిపోయిందో. లోతు సొదొమ వారితో వీయమందాడు. లోతు బయటికి వెళ్ళి తన కూతుళ్లను పెండ్లాడి ఉన్న తన అల్లులతో మాట్లాడాడు అని బైబిల్ గ్రంథంలో మనం అక్కడ చూస్తున్నాము. 19వ అధ్యాయం 14వ వచనం. లోతు సొదొమలో నివాసం ఏర్పాటు చేసుకోవడమే కాకుండా
ఆ పట్టణ నివాసులతో వియ్యము అందడానికి కూడా అంగీకరించాడు. తన కుమార్తెలు వివాహమాడనై ఉన్న తన అల్లుళ్ళు అంటే సంబంధాలు కుదిరాయి. మాట ముచ్చట్లు ముగిశాయి. రాకపోకల్లో ఉన్నారన్నమాట. యెహోషాపాతు అని భక్తి గల రాజు భక్తిహీనుడైన ఆహాబుతో వియ్యమందుకున్నాడు. భక్తి కలిగిన వాడు భక్తి లేని వాడితో వియ్యమందుకున్నాడు. లోతు కూడా పాప ప్రజలతో వియ్యమందుపోతున్నాడు. విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు కుదరదు అని దేవుడు ఆజ్ఞాపిస్తూ అన్నాడు. ఆజ్ఞను అతిక్రమించి దేవునికి విరోధులవుతున్నారు. నేటి మహిళలకు మేమేమి తీసిపోము అన్నట్లు లోతు కుమార్తెలు సొదొమలోని అందమైన అబ్బాయిలను ప్రగాఢంగా ప్రేమించారు. ఆ ప్రేమ పెండ్లికి దారి తీయబోయింది. ఎంతలో సొదొమ పైకి ముప్పు ఉప్పినలా వచ్చింది. ఈ నాశనం నుండి బయట పడదామని లోతు తన కాబోయే అల్లుళ్లను ప్రాధేయపడ్డాడు. గాని అల్లుళ్ళ దృష్టికి లోతు ఎగతాళి మనిషిగా, ఉన్మాదిగా కనిపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా అబ్రహాం సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. సొదొమ ప్రజలతో సహవాసాన్ని అందుకున్నాడు. చాలా మందికి ఉన్న సహవాసాలు, ఉన్న బంధువులు ఇష్టం ఉండదు. ఉన్న వాళ్ళను పోగొట్టుకొని, దగ్గరున్న వాళ్ళను పోగొట్టుకొని, ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళని బంధువులు చేసుకోవడానికి, ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళని బంధువు చేసుకోవడానికి. కనుక లోతు ఆ విధంగా అవతల బంధువులు చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళని దూరం చేసుకొని ఈ కొత్త పరిచయాలు, కొత్త స్నేహాలు అన్నట్లుగా ముడిపడుతూ ఉంటారు. చివరికి మరలా మామూలే. ఇక్కడ అందరినీ దూరం చేసుకున్నారు, అయిన వారిని అందరినీ దూరం చేసుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, సొదొమలో కొత్త పరిచయాలు, కొత్త బంధువులు, కొత్త అభిమానము ఇక్కడ కాదనుకొని అక్కడికి వెళ్ళారు. వాళ్ళైనా ఎంతకాలం కలిసి ఉంటారు? వాళ్ళతో బంధుత్వాలు అందుకునే ముందు, వాళ్ళతో స్నేహం ఏర్పాటు చేసుకునే ముందు ఇక్కడ నీ బంధువులు చాలరా, నీ స్నేహితులు చాలరు ఇక్కడ. కనుక ఈరోజు చాలా మంది లోతులాగా ఉన్న వాళ్ళను పోగొట్టుకొని ఎక్కడికో ప్రయాణం చేసి, కనుక మరి దేవుని ఉగ్రత ఆ 2 జంట నగరాల మీదకి వస్తున్నప్పటికీ కూడా దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇంత జరిగిన దేవుడు లోతును ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎవరు ఒకసారి అడిగారు, దేవుడు మానవులను ఎందుకు ప్రేమిస్తాడు? మనం మానవులం గనక ఆయన మనను ప్రేమిస్తున్నాడు. ప్రేమించుట దేవుని సుగుణం, మానవుల్ని మన్నించుట ఆయన నైజం. అనీతిమంతులతో కలిసి నీతిమంతుడైన లోతు చనిపోలేదు. సొదొమ నాశనము నుండి దేవుడు లోతును రక్షించాడు. కారణం అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. లోతునే కాదు, లోతు భార్యను, కుమారులను, కుమార్తెలను, అతను కలిగిన వారందరినీ కాపాడాలని దేవుడు ఉద్దేశించాడు. తన దూతలను పంపాడు. లోతు కుమారులు సొదొమలో విడిచిపెట్టబడ్డారు. లోతు భార్య ఉప్పు స్తంభముగా మారింది, స్తంభముగా మారిపోయింది. ఇక లోతు కుమార్తెలు బ్రతికి బయటపడ్డా వారు 2 జనాంగాలకు వారు కారణమయ్యారు. చాలా ఘోరమైనటువంటి విషయం. ఆ నాశనం నుండి లోతును రక్షించాలని దేవదూతలు లోతు చేయి పట్టుకొని సొదొమ నుండి బయటికి నడిపించారు. లోతు ఒక చేతిని దూతలు లాగితే మరొక చేతిని కుటుంబ సభ్యులు లాగడం మనం గమనిస్తాం. అటు కుటుంబ సభ్యులు, ఇటు దేవదూతలకు మధ్యన నలిగిపోయిన వ్యక్తి లోతు. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును దేవుడు తప్పించను. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి, వినిన దానిని బట్టి వారి అక్రమ క్రియల విషయంలో
దినదినము నీతి కలిగిన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము నుండి. పై వాక్యాన్ని బట్టి లోతు నీతి మనకు అర్థమవుతుంది. ఉప్పు సముద్రంలో నివసించే చేపకు ఉప్పు ఉండదు అన్నట్లు లోతు పాపుల మధ్య అనీతి మధ్య నివసించిన నీతిమంతుడుగానే ఉన్నాడు. కాకుల మధ్య కాపురం ఉన్న పావురం లోతు. ఇదే లోతు యొక్క ఆధ్యాత్మిక లోతు. ఎవరి నీతి వారిని రక్షిస్తుంది అన్నట్లు లోతు నీతి లోతునే రక్షించగలిగింది, తన కుటుంబాన్ని రక్షించలేకపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాం సహవాసం కాదనుకొని క్రొత్త పరిచయాలు, క్రొత్త బంధువులు, క్రొత్త స్నేహాలు, లోతు భార్య, లోతు పిల్లలు సొదొమ గొమొర్రాకి వెళ్ళారు. ఏమైంది ఆ పరిచయాలు, ఆ స్నేహాలు? ఎంతకాలం? అదంతా కూడా నిజంగా లోతు అబ్రహాముతో ఉన్నంతకాలం అన్ని విధాల కుటుంబం దీవించబడింది. ఎప్పుడైతే అబ్రహాం సహవాసమునకు, అబ్రహాం కుటుంబముకు కనబడంత దూరంగా వెళ్ళిపోయారో, నన్ను అడిగేవాళ్ళు లేరు అనుకున్నాడు. దినదినము కూడా ఫ్యామిలీ దిగజారిపోయింది. ఈ ఉదయకాలమందు మీరు మిమ్మల్ని గద్దించే సేవకుడు కానీ, సంఘానికి కానీ అందుబాటులో ఉంటే అన్ని విధాలా కూడా మీ కుటుంబం క్షేమముగా దీవెనకరంగా ఉంటుంది. నన్ను అడిగేవాడు ఉండకూడదు అని మీరు దూరంగా వెళ్ళారు అంటే, నేను గద్దిస్తేనే కదా నీకు తెలిసేది. కనుక మనకి గద్దించేవారు కావాలి, ఆలోచనకర్తలు కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇందులో ఉన్న నీతిని మనం నేర్చుకుందాము, ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, గడిచిన 3 దినాలు లోతు యొక్క గుడారము ఎక్కడ వేసుకున్నాడో, ఎక్కడ కాపురం అన్నాడో, ఎలా లోకానికి దగ్గరైపోయి దేవునికి దూరం అయిపోయాడో, తత్ఫలితంగా కుటుంబం ఏమైపోయిందో, అడ్రస్ లేని ఫ్యామిలీ లాగా, ఒక భక్తి భావాలలో ఉన్న ఫ్యామిలీ అని వ్రాసిన ఆ కుటుంబం ఈరోజు భక్తిహీనుల కుటుంబంలో చేరిపోయింది. చరిత్రలో వారు అలా గుర్తుండిపోయారు అందరికీ. ఈరోజు ఈ మాటలు వింటున్న మేము, ప్రభువా, మరి మీ మార్గంలో నడుచుకోవడానికి కృప దయచేసి లోకానికి దూరంగా మీకు దగ్గరగా మమ్మల్ని ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ మాటలు అనేకులకు దీవెనకరముగా ఉంచండి. అలాగే ఈరోజు పెళ్లి రోజులు, పుట్టిన రోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడలు దీవించండి, ఆస్వాదించండి. ఏ సంబంధమైన పరసంబంధమైన ఆశీర్వాదాలతో నింపండి. వారి హృదయ వాంఛలన్నీ మీ నామములో తీర్చండి. ఏ కుటుంబంలో ఏ అవసరతలు ఉన్నాయో, పెద్దలకి అవసరతలు ఉన్నాయో అయ్యా, బిడలకి అవసరతలు ఉన్నాయో అయ్యా, మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వారి అవసరతను తీర్చగలిగిన దేవుడివి. అది శరీర స్వస్థత విషయంలో కానీ, ఆధ్యాత్మికంగా కానీ, భౌతికమైన దీవెన విషయంలో కానీ, ఎవరికి ఏది కావాలో ప్రభువా, అది మీ నామములో వారి కుటుంబంలో మీరు దీవెనకరముగా దయచేయండి. ప్రత్యేకమైన మేలు దీవెనతో నింపమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ వర్తమానము మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే షేర్ చేయండి మీ స్నేహితులకి. అలాగే లైక్ బటన్ నొక్కండి, మర్చిపోమాకండి. మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.